గ్రూప్ 1 నియామక ప్రక్రియను హైకోర్టు రద్దు చేసింది. టీజీపీఎస్సీ ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టుతో పాటు ప్రొవిజనల్ లిస్టును హైకోర్టు కొట్టేసింది. గ్రూప్ 1 నియామక ప్రక్రియకు సంబంధించి హైకోర్టు టీజీపీఎస్సీకి కొన్ని సూచనలు చేసింది. మెయిన్స్ రాసిన అభ్యర్థుల జవాబు పత్రాలను మోడరేషన్ పద్ధతిలో పునఃమూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియను 8 నెలలలోపు పూర్తి చేయాలంది. లేకపోతే గ్రూప్ మెయిన్స్ ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులతో మెయిన్స్ నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 15న దాదాపు 12 పిటిషన్లు దాఖలయ్యాయి. పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై జులై 17వ తేదీన వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు ఇవాళ ఉత్తర్వులు వెలువరించింది. పిటిషన్లపై వాదనల సందర్భంగా హైకోర్టు సుదీర్ఘ విచారణ నిర్వహించింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తెలంగాణ చరిత్రపై అవగాహన లేని వాళ్లతో మూల్యాంకనం చేయించడం వల్ల అభ్యర్థులు నష్టపోయారని వాదించారు. తెలుగు మీడియంలో రాసిన వాళ్లకు ఒక రకమైన మార్కులు, ఆంగ్ల మాధ్యమంలో రాసిన అభ్యర్థులకు అధిక మార్కులు వేయడం వల్ల అభ్యర్థులు నష్టపోయారని వాదించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ అవకతవకలు జరిగాయన్నారు. ఒకే పరీక్షా కేంద్రంలో పక్కపక్కనే కూర్చుని పరీక్ష రాసిన అభ్యర్థులకు ఒకే తరహా మార్కులొచ్చాయని వాదించారు. ఎందరు పరీక్ష రాశారనే విషయంలోనూ టీజీపీఎస్సీ అధికారులు వెల్లడించిన వివరాల్లో తేడాలున్నాయని వాదించారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థులు అపోహలతో పిటిషన్లు దాఖలు చేశారని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మహిళలతో పాటు దివ్యాంగుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని పరీక్షా కేంద్రాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఒకే పరీక్షా కేంద్రంలో పక్కనే కూర్చొని పరీక్ష రాసిన అభ్యర్థులకు ఒకే తరహా మార్కులొచ్చాయని చెబుతున్నప్పటికీ వాళ్లకు ఆయా సబ్జెక్టులలో వచ్చిన మార్కులు వేరువేరుగా ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అభ్యర్థులు రాసిన జవాబుల ఆధారంగా మార్కులు కేటాయించారే కానీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఆధారంగా కాదని చెప్పారు. టీజీపీఎస్సీ నిపుణుల కమిటీ ఎవాల్యుయేటర్స్ తో మాక్ ఎవాల్యుయేషన్ చేయించిందని, ఏ అంశాలు రాస్తే ఎన్ని మార్కులు వేయాలనే విషయాలను ఎవాల్యుయేటర్స్ కు నిపుణులు సూచించారన్నారు. ఇప్పటికే గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, ఉద్యోగాలు సాధించిన వాళ్లు కోర్టు కేసుల వల్ల ఎంతో అన్యాయానికి గురవుతున్నారని కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పు వెల్లడించింది. మెయిన్స్ రాసిన అభ్యర్థులందరిది జవాబు పత్రాలను మోడరేషన్ విధానంలో మళ్లీ మూల్యాంకనం చేసి వచ్చిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించాలని స్పష్టం చేసింది. 8 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. మా పిటిషన్ తరపున రివాల్యుయేషన్ కరెక్ట్ గా జరగలేదు అని చెప్పేసి అన్నారు. రివాల్యుయేషన్ తప్పు కాదు, మొత్తం ప్రాసెస్ తప్పు ఉంది. జియో 29 కాడ నుంచి 14 క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ తప్పులని చెప్పినా కూడా వీళ్ళు వినకుండా ఇలా ఎగ్జామ్ పెట్టారు. ఇలా ఏమైంది పరిస్థితి, ఇలా మళ్ళీ వాళ్ళు డివిజన్ పెంచిపోవడం చేస్తున్నారు. ఇప్పటికైనా మానుకోండి, ఎందుకంటే గ్రూప్ 1 మొత్తం ప్రాసెస్ లో అవకతవకలు జరిగాయి. మా మీద ఎన్నో దాడులు జరిగారు. గ్రూప్ 1 వద్దని చెప్పేసి మేము పలుసార్లు హెచ్చరించినాం. ఫస్ట్ రివాల్యుయేషన్ చేయమన్నారు, అది కాని పక్షంలో 8 months లో రీమెయిన్ చేయమన్నారు. కాబట్టి అభ్యర్థులు అందరం అడుగుతున్నాం, ఇన్ని అవకతవకలతో జరిగినటువంటి ఎగ్జామ్లో మీరు 29 జియోని ఎన్ని తెచ్చి అభ్యర్థులను చాలా గందరగోళానికి గురి చేసి నిర్బంధంగా మెయిన్స్ ఎగ్జామ్ను పెట్టి ఆదరబాదరా ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్కు కండక్ట్ చేసి అంతకన్నా ఆదరబాదరగా రివాల్యుయేట్ చేసిరు. కాబట్టి ఎవాల్యుయేట్ చేసిర్రు, రెండోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు, మూడోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు. వాటి మార్కులు వేసేందుకు కూడా మీ కాడ ఓఎంఆర్ షీట్లు లేకుండా వచ్చారు. కాబట్టి కోర్టు ఒక్కసారి మీ చంప బలగొట్టింది. కాబట్టి దయచేసి ఇంకో చంప బలగొట్టుకోవద్దని కోర్టు ఈ ప్రభుత్వానికి టీజీపీఎస్సీ విజ్ఞప్తి చేస్తున్నాం. జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇంకా సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ సెట్ అసైడ్ అయిపోయింది. మోడరేషన్ సిస్టమ్ ని ఫాలో కావాలి అని చెప్పేసి ఆనరబుల్ సింగిల్ జడ్జ్ గారు చెప్పారు. అది 8 months లో కంప్లీట్ చేయాలి. యూజింగ్ ద మోడరేషన్ యాక్సెప్టబుల్ మోడరేషన్ టెక్నిక్స్ the re-evaluation should be completed and this should be done in a period of 8 months or the entire mains examination stand cancelled and preliminary examination candidates కి మళ్ళీ రీ-ఎగ్జామినేషన్ కి అవకాశం ఉంటుంది. హైకోర్టు ఉత్తర్వులతో గ్రూప్ 1 నియామక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ లో సవాలు చేసే యోచనలో టీజీపీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.